ఇది వచ్చి పపాయ సోపు. పపాయ సోప్ అనేది స్కిన్ వైట్నింగ్కి ఇది చాలా బాగుంటుంది. ఇది స్కిన్ వైట్నింగ్కే కాకుండా స్కిన్ అనేది గ్లోగా మాయిశ్చరైజేషన్గా ఉండడానికి ఇది చాలా బాగుంటుంది ఈ సోపు, పపాయ సోపు. తర్వాత ఇది వచ్చి సియా బటర్ సోపు. సియా బటర్, కోకో బటర్ ఇవి రెండు వచ్చి పిల్లలకు వాడతారు. ఇది సియా బటర్ సోపు చాలా బాగుంది. తర్వాత ఇది వచ్చి చార్కోల్ సోప్. చార్కోల్ సోప్ వచ్చి పింపుల్స్ లేకుండా టీనేజ్ అమ్మాయిలకి బాగా ఉపయోగపడేటట్లు చేస్తారు. ఇది వచ్చి శాండిల్వుడ్ సోపు. శాండిల్వుడ్ సోప్ అనేది మనకు స్కిన్కి న్యాచురల్గా ఉంటుంది. తర్వాత మంచి స్మెల్ ఉంటుంది. శాండిల్వుడ్ సోప్ అంటే మైసూర్ శాండిల్ లాగా ఇది కూడా అలాంటి సోపే, కానీ ఇది న్యాచురల్ సోపు. ఇది సూదింగ్గా ఉంటుంది. తర్వాత ఇది వచ్చి ఇది వచ్చి గోట్ మిల్క్ అండ్ పొటాటో పౌడర్ సోపు. ఇది వచ్చి పిగ్మెంటేషన్కి చాలా యూజ్ అవుతుంది. పిగ్మెంటేషన్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి ఈ సోపు వాడిన వాళ్ళు కూడా చెప్పారు, మంచి రిజల్ట్ ఉందన్నారు. ఇది పిగ్మెంటేషన్కి ఇది చాలా బాగుంది. తర్వాత ఇది వచ్చి ఆల్మండ్ సోప్. ఆల్మండ్ సోప్ అంటే ఆల్మండ్ అంటే మామూలుగా ఇది బాదంతో సోప్ చేయబడింది ఇక్కడ. ఇది కూడా మాయిశ్చరైజేషన్గా చాలా బాగుంది. తర్వాత ఇది వచ్చి గోట్ మిల్క్ సోపు, సియా బటరు, కోకో బటర్ ఇవన్నీ పిల్లలకు వాడతారు. ఇది మిల్క్తో చేయబడింది, ఇది బాగుంది. తర్వాత ఇది వచ్చి రెడ్ పెటల్ ఉంది కదా, రోజ్ పెటల్, ఆ రోజ్ పెటల్ సోప్. ఇది అదే కలర్లో ఉంది. ఇది మన రోజ్ పెటల్ అనేది మనం వాడుతూ ఉంటాం కదా, మన పెదవులకు కానీ మన స్కిన్కి కానీ మంచిగా ఉంటుంది. ఇది లుక్ స్కిన్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చి రోజు ఇది ఇది రెడ్ వైన్ సోపు. ఇది వచ్చి 40 years దాటిన వాళ్ళకు ముడతలు రాకోకుండా ఇది చాలా బాగుంటుంది. ఇది వచ్చి నీమ్ అండ్ తులసిలో యాంటీ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఆల్రెడీ మనకు తెలిసి ఉంటుంది. ఇది పూజిస్తూ ఉంటాం కదా తులసిని, ఆ తులసి కాకుండా మనం మామూలుగా బయట తీసుకొని వాడుకుంటే ఇది కూడా చాలా బాగుంటుంది. మీకు తెలియంది ఏం కాదు, నీమ్ అండ్ తులసి వచ్చి యాంటీ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చి ఇది స్ట్రాబెర్రీ సోప్. స్ట్రాబెర్రీ అనే ఫ్రూట్తో చేయబడింది సోప్. ఇది మామూలుగా ఫ్రూట్ వాడడం, దీంట్లో డైరెక్ట్గా పౌడర్స్ వాడతాము. ఫ్రూట్ వాడడం వల్ల డ్యామేజ్ వస్తాయి, సోపులు చాలా రోజులు మనకు ఉండవు. అందుకు ఇది స్ట్రాబెర్రీ ఫ్రూట్ పౌడర్ సోప్. తర్వాత ఇక్కడ ఇవి ఉన్నాయన్నమాట, మనకు క్రీమ్స్ ఉన్నాయి. క్రీమ్స్ ప్రస్తుతానికి అన్నీ లేవు, కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇవి చూపిస్తున్నాను. మూతదేమా ఇది వచ్చి మనకు ఫేస్ మీద మాస్క్ వేస్తాం. ఇది వచ్చి స్ట్రాబెర్రీ అండ్ బీట్రూట్ ఫేస్ మాస్క్ అన్నమాట. ఇది స్కిన్ అనేది చాలా బాగుంటుంది, గ్లోగా ఉంటుంది. ఇది ఫేస్ మాస్క్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చి బేబీ క్రీమ్ అనేది న్యూ కొల్లాజన్ ఏర్పడడానికి, స్కిన్ అనేది మాయిశ్చరైజేషన్గా ఉంచడానికి బేబీకి చాలా బాగుంటుంది. తర్వాత ఇది వచ్చి ఫేస్ మాస్క్ టర్మరిక్ ఇక్కడ 4 రకాల పౌడర్లు వాడాము. ఇది టర్మరిక్ ఫేస్ మాస్క్. ఇది వచ్చి కాఫీ పౌడర్ స్క్రబ్బు. తర్వాత ఆరెంజ్ పీల్తో ఇక్కడ పౌడర్ చేయడం జరిగింది. ఈ పీల్ అనేది మనకు ట్యాన్ బాగా రిమూవ్ అవడానికి
మన స్కిన్ పై ఉన్న ట్యాన్, హ్యాండ్స్కి మనకి ఎక్కడైతే ట్యాన్ ఉంది అనిపిస్తే అక్కడ ఇవి వాడచ్చు. తర్వాత ఇవి మనకు ఈ మన హెయిర్కి వచ్చి మామూలుగా ఇవి కెమికల్ వాడడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. ఈ కెమికల్ నుంచి మనకు ఎటువంటి సమస్యలు రాకుండా మన ఫ్యూచర్లో కూడా మన హెయిర్ అనేది గ్రోత్ ఉండి మన హెయిర్ అనేది న్యాచురల్గా బాగా మృదువుగా ఉండడానికి, హెయిర్స్ అనేది చాలా రీగ్రోత్ అవడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా దీన్ని ఎలా వాడాలంటే టీ డికాషన్ ఉడకబెట్టి దాంట్లో మనకి ఎంత పౌడర్ కావాలంటే అంత పౌడరు, ఎంత వాటర్ కావాలంటే సమానంగా బాగా పేస్ట్ లాగా చేసి అది మన హెయిర్కి పట్టించిన తర్వాత 45 మినిట్స్ తర్వాత స్నానం చేసి 2-3 డేస్, 1 డే ఆ రోజు వచ్చి షాంపూ వేయకుండా వాటర్తో అంతా కడిగేసుకోవాలి. వాటర్తో కడిగేసుకున్న తర్వాత 2-3 డేస్ తర్వాత మనం ఆయిల్ పెట్టి మామూలు స్నానం చేయాలి. ఇంకొక పాయింట్ ఏమంటే మనము ఆయిలీగా ఉన్నప్పుడు ఈ స్కిన్కి హెయిర్ డై అనేది పెట్టకూడదు. ఆల్రెడీ స్నానం చేసి క్లీన్గా ఉన్న హెయిర్కి ఇది పట్టించి తర్వాత ఉత్త వాటర్తో కడిగేసి 2-3 డేస్ తర్వాత మనం ఆయిల్ పెట్టి షాంపూతో చేయవచ్చు. అది కూడా మనము చాలా రోజులు ఈ డై ఉండాలంటే న్యాచురల్ షాంపూ మన చేస్తున్నారు కదా, మన మేడం మీకు నెంబర్ ఇస్తాను. ఆ మేడం నెంబర్ తీసుకొని మీరు న్యాచురల్ షాంపూ వాడితే డై అనేది చాలా రోజులు వస్తుంది. ఈ కెమికల్ వాడడం వల్ల ఇంకా ఎక్కువ మరిన్ని సమస్యలు లేకోకుండా ఇది న్యాచురల్ హెయిర్ డై. ఇక్కడ వచ్చి ఈ పౌడర్లో ఏమేమి ఉన్నాయంటే ముఖ్యంగా కర్రీ లీవ్స్, బ్రింజాలు, ఆమ్లా, హెన్నా ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. ఇది 100% న్యాచురల్. ఎలా వాడాలో అన్నీ చెప్పాను కదా, దీని గురించి డీటెయిల్గా చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.